చంద్రబాబుపై టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ అన్నారు. చంద్రబాబు అరెస్టును భావోద్వేగానికి అవకాశం ఉండే అంశం కాదన్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అందుకే కోర్టు రిమాండ్ విధించిందన్నారు. బాబు జైలులో ఉండటం ప్రపంచంలోనే పెద్ద ఉపద్రవం అన్నట్టు చేస్తున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. పార్టీల్లో ఉందేమో అనిపిస్తుంది. దానికి ఈయన క్రిమినల్ కేసులో ఉన్నాడనే విషయం, చంద్రబాబు క్రిమినల్ కేసులో ఉన్నాడనే విషయం కూడా కాసేపు పక్కన పెట్టేసి వాళ్ళు ఆయనకు మద్దతుగా నోరు విప్పగలుగుతున్నారంటే దాని వెనక వీళ్ళ మేనేజ్మెంట్ కెపాసిటీ ఎంత ఉందనేది అర్థమవుతుంది. చంద్రబాబు గురించి ఆయన బ్రహ్మాండంగా పనిచేసుకునే వాళ్ళు ఇంతమంది ఉంటే ఆయన అంత వర్స్ట్ పాలకుడు ఎవడూ లేడు, తన ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు అనుకొని అడ్డంగా దోచుకునేవాడు అనుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు అవసరం లేదా? వాళ్ళ మనోభావాలు పట్టించుకోరా? ఆ ఆలోచన కూడా అక్కడ ఉన్న వివిధ ప్లేయర్స్, రాజకీయ నాయకులకు రావట్లేదు, పార్టీలకు రావట్లేదంటే అక్కడ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కెపాసిటీస్ ఎంత అనేది అర్థమవుతుంది.